వెల్కమ్ బ్యాక్. పోలింగ్ కు సమయం చూస్తే తక్కువ ఉంది, కానీ ఇంతవరకు ప్రధాన పార్టీలు అధికారికంగా అభ్యర్థులను ప్రకటించలేదు. నిజానికి మెజారిటీ స్థానాల్లో ఎవరిని నిలబెట్టాలి అనే విషయంలో ఇంకా అధినేతలు స్పష్టతకు రాలేదు. ముఖ్యంగా ఎంపీ అభ్యర్థుల విషయంలో పార్టీలు మల్లగుల్లాలు పడుతున్నాయి. మెజారిటీ ఎంపీ స్థానాలు దక్కించుకుంటేనే వచ్చే రోజుల్లో కేంద్రంలో పలుకుబడి ఉంటుంది. పైగా కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వం అన్న ప్రచారాల నేపథ్యంలో ఎంపీ సీట్లపై మరింతగా దృష్టి పెట్టారు చంద్రబాబు మరియు జగన్. నెల్లూరు జిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. సీట్లు ఖరారైన అభ్యర్థులు వ్యూహ ప్రతివ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు. అదే సమయంలో నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి దయనీయంగా మారింది. ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఎవ్వరూ ముందుకు రాని పరిస్థితి. దీంతో నెల్లూరు ఎంపీ అభ్యర్థిని ఖరారు చేసేందుకు చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. తన రాజకీయ అనుభవాన్ని రంగరించి నెల్లూరులో వైసీపీని ఢీకొట్టేలా వ్యూహాలు రచిస్తున్నారు. అనేక ట్విస్టులు ఇస్తూ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేస్తున్నారు. సింహపురిలో శివాలెత్తుతోన్న రాజకీయం. ఎంపీ బరిలో దిగేందుకు సరైన క్యాండిడేట్ కోసం టీడీపీ వెతుకులాట. తిరుపతి టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పనబాక లక్ష్మి. రాష్ట్ర రాజకీయ యవనికపై నెల్లూరు జిల్లాకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి రాజకీయాలు విభిన్నంగా ఉంటాయి. ఎవరికి వారు రాజకీయాలు చేస్తూ లబ్ధి పొందేందుకు చూస్తూ ఉంటారు. దశాబ్దాలుగా ఎంతో రాజకీయ చైతన్యమున్న ఈ జిల్లాలోని పార్లమెంటు నియోజకవర్గాల్లో ఇప్పుడు రాజకీయ అనిశ్చితి నెలకొంది. తొలి విడతలోనే రాష్ట్రానికి పోలింగ్ జరగనుండటంతో అభ్యర్థుల ఖరారుపై తీవ్రంగా కసరత్తులు చేస్తున్నాయి పార్టీలు. నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గానికి ఎవరిని బరిలో దించాలనే విషయంలో టీడీపీ మల్లగుల్లాలు పడుతోంది. "2009లో మేకపాటి రాజమోహన్ రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి నెల్లూరు ఎంపీగా విజయం సాధించారు. అయితే 2012లో కాంగ్రెస్ కు పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అప్పుడు జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున ఘన విజయం సాధించారు. 2014లోనూ మేకపాటి వైసీపీ తరపున పోటీ చేసి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. అయితే ప్రత్యేక హోదా కోసం వైసీపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం మేరకు రాజీనామా చేసి తాజా మాజీ ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం జరగనున్న ఎన్నికల్లోనూ వైసీపీ తరపున మేకపాటి రాజమోహన్ రెడ్డి మరోసారి బరిలోకి దిగేందుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయన నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటనలు సాగిస్తున్నారు. ఓవైపు ఇలా నెల్లూరు పార్లమెంటు పరిధిలో వైసీపీ దూసుకుపోతుంటే టీడీపీ ఎవరిని నిలబెట్టాలి అన్న అంశంపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు. తొలి నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి నెల్లూరు ఎంపీ స్థానానికి మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్ రెడ్డి పేరు వినిపిస్తూనే ఉంది. అయితే మారుతున్న రాజకీయ పరిణామాల దృష్ట్యా ఆదాల ప్రభాకర్ రెడ్డి నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం, అందుకు పార్టీ అధిష్టానం కూడా ఓకే చెప్పడంతో ఆదాల పేరు ఎంపీ అభ్యర్థి రేసు నుంచి తప్పుకుంది. అదేవిధంగా కావలి నియోజకవర్గానికి చెందిన బీదా మస్తాన్ రావు కూడా నెల్లూరు ఎంపీ రేసులో ఉన్నారన్న వార్తలు ఇటీవలి కాలంలో గుప్పుమన్నాయి. అయితే ఆయన కావలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపటంతో పార్టీ అధిష్టానం మస్తాన్ రావు పేరును కావలి అసెంబ్లీకి ఖరారు చేసింది. అయితే కావలి వైసీపీలో ఉన్న అసమ్మతి వర్గం టీడీపీలో చేరింది. వీరిలో కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డిలు ఉన్నారు. వీరిలో కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని ఎంపీ రేసులో నిలబెట్టాలని టీడీపీ ఓ దశలో భావించినప్పటికీ చివరకు ఆ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు సమాచారం. ఎన్నికలకు అతి తక్కువ సమయం ఉండటంతో నెల్లూరు లోక్సభ అభ్యర్థి ఖరారుపై టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి కేంద్రీకరించారు. తనదైన రాజకీయ చతురతతో నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిని ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. తొలి నుంచి అనుకున్నట్లుగా బీదా మస్తాన్ రావును నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి బరిలోకి దింపేందుకు చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. కావలి ఎమ్మెల్యేగా కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని పోటీకి నిలబెట్టి బీదా మస్తాన్ రావును ఎంపీ స్థానానికి పంపితే అన్ని సమస్యలు తీరుతాయని చంద్రబాబు నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీదా మస్తాన్ రావును పిలిపించి ఖచ్చితంగా ఎంపీగా పోటీ చేయాలని చంద్రబాబు సూచించడం, అందుకు ఆయన కూడా ఓకే చెప్పడం జరిగిపోయాయట. ఇక
ఇక తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ విషయంలో అటు టీడీపీ ఇటు వైసీపీలు రెండు కసరత్తులు చేస్తున్నాయి. ఇప్పటికే తిరుపతి పార్లమెంటు ప్రతినిధిగా ఉన్న వైసీపీ నేత వెలగపూడి వరప్రసాదరావును గూడూరు ఎమ్మెల్యే రేసులో నిలబెట్టేందుకు జగన్ ఆలోచన చేస్తున్నారట. ఇందుకు వరప్రసాదరావు కూడా సుముఖంగా ఉన్నారని సమాచారం. మరి వరప్రసాదరావును ఎమ్మెల్యే రేసులో ఉంచితే పార్లమెంటు స్థానాన్ని ఏ విధంగా భర్తీ చేయాలన్నది ఆ పార్టీకి పెద్ద సవాల్గా మారింది. అందుకు ఓ ఎన్ఆర్ఐని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు తిరుపతి ఎంపీ అభ్యర్థి విషయంలో టీడీపీ అధిష్టానం సరైన ఎత్తుగడ వేసింది. ఎంపీగా పలుమార్లు విజయం సాధించిన పనబాక లక్ష్మిని టీడీపీ నుంచి బరిలో దింపేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పనబాక లక్ష్మితో చర్చలు జరపగా ఆమె కూడా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. దీంతో పనబాక లక్ష్మి కాంగ్రెస్ ను వీడి టీడీపీలో చేరి తిరుపతి పార్లమెంటు బరిలో నిలబడనున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. పార్లమెంటు స్థానాల విషయంలో కసరత్తులు పూర్తి కావడంతో అతి త్వరలోనే దీనిపై చంద్రబాబు ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తంగా చూస్తే అనేక కసరత్తులు, చర్చల అనంతరం టీడీపీ నెల్లూరు జిల్లాలోని పార్లమెంటు స్థానాల విషయంలో క్లారిటీకి వచ్చేసింది. ఇక అధికారికంగా ప్రకటన చేయడమే తరువాయి. ఎంపీ స్థానాల్లో ఆర్థిక బలం, ప్రజాబలమున్న గట్టి నాయకులను పోటీకి దింపనుండటంతో ఈ రెండు స్థానాల్లో ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. మరి నెల్లూరు పార్లమెంటు స్థానంలో ఎవరు విజయం సాధిస్తారో చూడాలి.